ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు మరి గత రాత్రి కాల సమయంలో మనకి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి మరి మనల్ని వేకుజాముని సజీవులుగా లేపి ఈ ఉదయకాల సమయంలో మరి ఇంతవరకు ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారాగా తండ్రి అయినటువంటి దేవతి దేవుని స్తుతించుకుని మహింపరుచుకుని మరి చక్కనటువంటి రీతిలో ఆరాధన జరిగించుకుని ఆరాధన చేసుకుని మరలా తిరిగి మరి కుటుంబ ప్రార్థనలో ఈ రీతిగా ఆయన నామాన్ని మహింపరచుటకు గాను మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకున్నట్టుకు గాను మరొక పర్యాయము మరొక సమయాన్ని మరొక అవకాశాన్ని దేవుడు మరి మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో వందనాలు తెలియజేసుకొనొచ్చు. మరి ఈ సమయాన్ని ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. నేడు మనం అందరం నేర్చుకోబోతున్నటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. కనుక ఈ సమయంలో మోషబ ప్రార్థనతో నేటి పరిచర్యను ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియ పాదకు తండ్రి, మీ గణమైనటువంటి శ్రేష్టమైన నామానికి వెళ్ళదన్న చుట్టూ సాధన చేయండి తండ్రి. ఇది వండుతుంది ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి, ఇది వండుతుంది హెబ్రీ రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం తండ్రి. మేము చాలా నేర్చుకుంటున్నాం, మాకు సముద్రం తెలియజేయాలని ప్రయత్నించండి. ఇది వండుతుంది ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి, ఇది వండుతుంది ఉదకాల సమయం తండ్రి, వదులు వయసు తండ్రి. ఆరాధన మీకు మహిళ మాకు దీవెన ఆశీర్వాదం మీకు జరిగిందంటే మీకు వేలాధన స్థితి సాధన చేసిన తండ్రి. తండ్రి ప్రార్థించండి, ప్రార్థించేంతవరకు మీరే చేసి వహించండి. ప్రార్థన మా ప్రభుత్వం మీకు కుమారుడు మా ప్రభుత్వం చేసి కృష్ణనామని ప్రార్థన సమృద్ధించడం మా ప్రియ పరలోక తండ్రి. జై తల్లి. ప్రార్థన గట్టిగా. పరలోక మా కన్న తండ్రి, గడిచిన కాలంతా మీరు ఎక్కింద కాచుకొని మీకు తెచ్చుకున్నాము తండ్రి. ఉదయకాల వేగురమైతే మీ సన్ని భాగ్యం మీ సన్ని కాంతం ప్రకాశించేసి మీకు చేర్చుకున్న తండ్రి. ఉదయకాల సమయంలో ఓదురు వయసరికి సంఘాలు అవుతుంది మీ పరిచయం జరిగింది. మీ పరిచయాలతో మేము ఉదయకాలం చేసుకుంటుంటాం. మీ మధ్యకాల సమయం మేము చేరుతుండగా నేర్చుకోవాల్సిన సొంతని కానీ తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎబ్బిజుడు రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం మేము చదువుతుండగా నేర్చుకుని విని విడిచేటాకపోతే మరో పలకం రాసుకునేలా చేయండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి ఇది కదా మేము వాక్యం చదువుతుండగా తండ్రి. ఈ వాక్యం తండ్రి మాకు ఈ అధ్యాయం మీద ఒక అవగాహన వచ్చేలా చేయండి. ఈ అధ్యాయంలో తండ్రి పోలు గారు తండ్రి ఈ సంఘంతో ఎలా మాట్లాడితే మేము విడిచిలా చేయండి. మాకు ప్రేమించే స్థానిక సంఘం దీవించండి. ఓదురు వయసరికి సంఘం దీవించే సంఘం కాబట్టి దీవించండి. బొసన బియ్యాల రంగు కుటుంబం కూడా ఆశించండి అండి. 2 సంఘం సేవకం దీవించండి. నూతనంగా తరసం మీ సేవలను దీవించండి అని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నా పడతాను. ఆమేన్. వెరీ గుడ్ నాయన, మంచిది. మరి ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మేము తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క నాయన ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మా హృదయాలను మా మనసులను తెరవండి నాయన. మీరు ఏ మాటలు అయితే మాకు ఉపదేశించాలనుకుంటున్నారో ఆ మాటలు చక్కగా మేము అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించమని ఈ మాటలు వింటూనే నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, దైవ సేవకుల కుటుంబాలను మీ దయగల చేతులకు అప్పగించుకొని జరబోతున్న యొక్క ఈ పరిచర్యని మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో మరి చక్కనటువంటి ప్రార్థనలో మరి మొదటి భాగంలో చక్కనటువంటి ప్రార్థనతో మరి కన్న తండ్రి అయినటువంటి దేవత దేవుని మనం మహింపరుచుకున్నాం. అలాగే ఇప్పుడు 2వ భాగంగా వాక్యం ద్వారాగా దేవుని యొక్క ఆలోచనల ఉద్దేశాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోష బాబు? రైట్. మరి యొక్క సమయంలో మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని గత కాలంలో మనం విన్నాం కదా. ఈరోజు 2వ అధ్యాయంలోనికి మన అందరం కూడా ప్రవేశించేద్దాం. ఓకేనా మోష బాబు? 1వ అధ్యాయంలో మనం విన్న వర్తమానం ఏమిటి? 1వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏంటంటే 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారని అంటే యేసుక్రీస్తుల వారు దేవదూతల కంటే గొప్పవారు అని ఆయన తెలియజేస్తున్నారు. ఎవరికంటే మోషబాబు? దేవదూతల కంటే గొప్పవాడు అని, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే ఆయన ఉన్నతమైనటువంటి వాడు అని 1వ అధ్యాయం ద్వారాగా మనం విన్నాం.
కనుక ఇప్పుడు ఈ రెండవ అధ్యాయం ద్వారాగా మరలా ఇప్పుడు ఈ రెండవ అధ్యాయంలో ఏమని పౌలు గారు తెలియజేయాలనుకుంటున్నారో ముందుగా నేపథ్యాన్ని మనం చదువుకుంటూ నేపథ్యాన్ని తెలుసుకుంటూ ఈ రెండవ అధ్యాయంలోనికి మరింత ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము ఏమండి చాలా ఆత్మీయమైనటువంటి హెచ్చరికను మరియు క్రీస్తు మహిమను తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది మోషే బాబు? క్రీస్తు మహిమను అలాగే ఆత్మీయ హెచ్చరికను ఈ రెండవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ముందుగా మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు అని నిరూపించినటువంటి వ్రాసినటువంటి రచయిత ఇప్పుడు రెండవ అధ్యాయంలో ఏమని మనకి తెలియజేస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని ఈ రెండవ అధ్యాయంలో ప్రశ్నిస్తూ మరి విశ్వాసులని ఆ రోజు హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ ముందుకు నడిపిస్తున్నాడు. ఓకేనా మోషే బాబు? రెండవ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నని మనం ముందుంచుతున్నట్లుగా ఈ రెండవ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక ఈ హెబ్రీ పత్రిక యోధా క్రైస్తవులకు వ్రాయబడింది. వారు హింసలు, కష్టాలు, విశ్వాస పరీక్షల మధ్య ఉన్నటువంటి సమయంలో వారు ఏమనుకున్నారంటే వారు పట్టుకున్నది వదిలేయాలనుకుంటున్నారు. ఏటి మోషే బాబు? అనగా పాత నిబంధన గ్రంథము పాత నిబంధన ఛాయలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అలా పాత నిబంధన ఆలోచనలోనికి, ఆచారాల్లోకి, పద్ధతిలోకి వెళ్ళిపోవాలనుకున్నటువంటి వారిని క్రీస్తులోనికి నడిపించడానికి ఈ రెండవ అధ్యాయంలో రచయిత గారు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అనగా యేసుక్రీస్తుల వారి ద్వారాగా వచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదో ఈ రెండవ అధ్యాయంలో పౌలు గారు చెప్పాలనుకుంటున్నాడు. ఇది మొదటి అధ్యాయంలో ఆయన దేవదూతల కంటే ఎంత గొప్పవాడో తెలియజేశాడు. ఇప్పుడు ఈ రెండవ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదో ఈ రెండవ అధ్యాయంలో మాట్లాడాలనుకుంటున్నాడు రచయిత అయినటువంటి పౌలు గారు. ఓకేనా? ఇక ఈ అధ్యాయం ఒక 4 భాగాలుగా మనకు వివరణ ఇస్తుంది. ఈ రెండవ అధ్యాయం ఎన్ని భాగాలు మోషే బాబు? 4 భాగాలు. దాంట్లో మొదటిది దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు మోషే బాబు? రెండవది యేసు మనుష్యుడిగా ఎందుకు వచ్చాడు ఈ అధ్యాయం వివరణిస్తుంది. ఏంటి? యేసు బాధలను ఎందుకు అనుభవించాడు ఈ అధ్యాయం తెలియజేస్తుంది అనమాట. యేసు మన ప్రధాన యాజకుడిగా ఎలా ఉన్నాడు ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏమండి? కనుక ఇలాంటి విషయాలని వివరించేటువంటి ప్రయత్నాలే ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మనకి మొదటి నేపథ్యంలో మనం వింటున్నటువంటి వర్తమానం. ఇక రెండవదిగా ఈ అధ్యాయ సారాంశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి మోషే బాబు? 18 వచనాలు కనబడుతున్నాయి కదా. ఈ 18 వచనాలని సుమారుగా ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఎన్ని భాగాలు మోషే బాబు? 4 భాగాలుగా. దాంట్లో మొదటి భాగం ఏంటంటే ఏమండి ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఏంటి మోషే బాబు? గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రెండవ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. రచయిత మొదటిగా ఒక హెచ్చరిక మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? ఏంటంటే మనం వినిన సంగతులను మరింత జాగ్రత్తగా పట్టుకుని ఉండాలని పౌలు గారు ఆశిస్తున్నాడు. ఏంటి మోషే బాబు? మరింత జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాట ఏంటంటే ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడింది కదా, దానిని అతిక్రమించిన వారు శిక్ష పొందుతున్నారు. ఏమంటే దేవదూతల ద్వారాగా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే మనుషుల్ని శిక్షిస్తూ ఉంటుంటే మరి అయితే యేసుక్రీస్తుల వారి ద్వారాగా వచ్చినటువంటి రక్షణ దేవదూతలు తెచ్చిన సమాచారం కంటే గొప్పదే. అందుకనే కాబట్టి దానిని మనం నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నుంచి మీరు తప్పించుకోలేరు అని ఈ రెండవ అధ్యాయం మనకి సారాంశ రూపంలో 2 నుంచి 4 వచనాల్లో ఈ వివరాలు ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ 3 సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి మోషే బాబు. ఓకేనా? ఎన్ని? 3 సాక్ష్యాలు. ఒకటి ప్రభువు అయిన యేసు ప్రకటించిన రక్షణ సువార్త. ఏంటి మోషే బాబు? రక్షణ. రెండోది అపోస్తులు ధృవీకరించినటువంటి సత్యము. మూడోది ఏంటంటే సూచక్రియల చేతను, అద్భుతాలు చేతను, పరిశుద్ధాత్మ వరముల ద్వారాగా దేవుడు దీనిని సాక్ష్యాన్ని ఇస్తున్నాడని ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక 3వ భాగాన్ని మనం చూద్దాం. 5 నుంచి 9 వచనాల్లో యేసు మనుషునిగా దిగివచ్చాడు అని 5 నుంచి 9 వచనాలు మనకి వివరణ ఇస్తుంది సారాంశ రూపంలో.
మొదటిగా మనం చూద్దాం దీంట్లో భాగంగానే దేవుడు రాబోయే లోకాన్ని దేవదూతలకు కాకుండా మరి ఎవరికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, ఆయన మనుషులకు అప్పగించబోతున్నాడని రచయిత పౌలు గారు చెబుతున్నాడు అనమాట. ఏది రాబోయే పరలోకం దేవదూతలకు కొరకు కాదు, దేవుని కుమారుల కొరకు మనుషులకు ఇవ్వబోతున్నాడని రచయిత ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకనే కీర్తనల గ్రంథము 8వ వచనాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఉదాహరణగా చెబుతూ, మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీ వేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు అతను ఎంతటివాడు, దేవదూతల కంటే నీవు అని కొంచెం తక్కువనిగా చేసేది అని ఇక్కడ ఆ గ్రంథకర్త మనకి వివరిస్తున్నాడు. ఇక మాట మోషబాబు దేవదూతల కంటే తక్కువ వాడిగా మనిషిని చేశాను అని అన్నాడు కదా, మరి దేవదూతల కంటే గొప్పవాడు యేసుక్రీస్తుల వారు అని, దేవదూతలు కాదు పరలోకాన్ని దేవుడు మనుషులకి ఇస్తున్నాడని చెప్పినప్పుడు దేవదూతల కంటే తక్కువగా చేయడం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు, మనుష్యుడిగా వచ్చాడు. ఏమండి, దేవదూతలుగా తక్కువ వాడిగా చేయడం అంటే ఆయన మనుష్య రూపాన్ని దాల్చుకున్నాడు. ఆయన ఏం ధరించుకున్నాడు, కానీ మరణం తర్వాత పునరుద్ధానము ద్వారాగా మహిమతో కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. కనుక ఇప్పుడు దేవదూతల కంటే గొప్పవాడు అని ఇక్కడ మరి రచయిత 5-9 వచనాల్లో ఆయన తెలియజేయాలనుకుంటున్నటువంటి వర్తమానం. ఇక 10-13 వచనాల్లో మనం చూసినాడు, బాధల ద్వారాగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరిపూర్ణ రక్షకుడుగా మనకు కనబడుతున్నాడు. ఎలాగా, బాధల ద్వారాగా. వెరీ గుడ్. మనలను రక్షించుటకు యేసు బాధలను అనుభవించాడు. దేవుని ఆలోచనలో భాగమని రచయిత చెబుతున్నాడు అనమాట. ఏమని, యేసుక్రీస్తుల వారు మనల్ని రక్షించడానికే బాధలు అనుభవించాడని, దేవుని ఆలోచనలో ఇది భాగమని రచయిత ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓకేనా. అప్పుడు యేసు మనలను సహోదరులను పిలుస్తున్నాడు. యేసు మనల్ని ఎలా పిలుస్తున్నాడు మోషబాబు, సహోదరులమని పిలుస్తున్నాడు. ఏమండి, ఇంకా మనతో ఆయన ఐక్యమవుతున్నాడు. మానవాళ్ళందరితో ఆయన ఏమవుతున్నాడు, మనల్ని సహోదరులని పిలుస్తున్నాడు. మన బాధలను అనుభవించేవాడిగా ఉన్నాడు. ఇది యేసు ప్రేమను మనకి తెలియజేస్తుంది. ఓకేనా మోషబాబు. ఇక 14-18 వచనాలు అంటే చివరి వచనాలేనా? అవును, ఎస్, చివరి వచనాలే. ఇక మరణంపై విజయము, మరణంపై విజయము 14-18 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతానట. మనుషులు రక్త మాంసములు కలిగిన వారు. మనుషులు ఎవరు మోషబాబు? కాబట్టి యేసు కూడా మనుష్యుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడైనా? సాతానును జయించడానికి మనిషి ఆకారాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. మనలను భయము నుండి విడిపించుటకు వచ్చాడు ఈ లోకానికి. ఈరోజు మనిషి నిత్యము భయపడుతూ ఉంటుంటాడు. అవును, నిత్యము భయభక్తులు కలిగిన వాడు ధన్యుడని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఓకేనా. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. మరణం అనగానే అందరికీ ఏంటి, కానీ క్రైస్తవుడికి మరణం అంటే విజయం. వెరీ గుడ్. క్రైస్తవుడికి మరణం అంటే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విశ్వాసము అని. మరి మరణం గురించి క్రైస్తవుడు తెగేసి చెబుతాడు, నా మట్టుగా బ్రతుకుట క్రీస్తు. వెరీ వెరీ గుడ్. యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడంటే మరణ భయం నుండి విడిపించుటకు, సాతానును జయించుటకు, కృపగల ప్రధాన యాజకుడిగా ఉండుటకు ఆయన ఈ లోకానికి మానవ ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు. మొదటిగా యేసు శోధింపబడ్డాడు. ఏం చేశాడు మోషబాబు? ఎన్ని రోజులు శోధింపబడ్డాడు ఆయన? 40 రోజులు. వెరీ గుడ్. ఎవరో సాయా శివ వెరీ గుడ్. 40 రోజులు ఆయన శోధింపబడ్డాడు. వెరీ గుడ్. యేసు శోధింపబడి బాధింపబడినందున శోధింపబడిన వారికి ఆయన ఎలా ఉన్నాడో సహాయకుడిగా ఉన్నాడు అని హెబ్రీ గ్రంథకర్త ఈ 2వ అధ్యాయం ద్వారా ఆయన తెలియజేయాలనుకున్నాడు. ఇక ప్రధాన సందేశం ఏంటి మోషబాబు? నేపథ్యం ఏంటో చూసాము, సారాంశం ఏంటో చూసాము. ఇప్పుడు సందేశం ఏంటో మనం చూడబోతున్నాం. ఏంటి మోషబాబు? సందేశం ఏంటో మనము జాగ్రత్తగా టూకీగా కొన్ని భాగాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా. ప్రధాన సందేశం, రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని
ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏంటి మోషే బాబు? రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ అనగా యేసుక్రీస్తుల వారు మానవాళికి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరము. ఈ వరాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవదూతల ద్వారాగా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే శిక్షలు అనుకున్నాం కదా. యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్యాగ్ని నరకంలోనికి వెళ్ళిపోతామని ఇక్కడ రచయిత మరి ఈ 2వ అధ్యాయంలో తన సందేశాన్ని వివరించబోతున్నాడు. ఓకేనా? దేవుడిచ్చిన కృపను తేలికగా తీసుకోకూడదు. ఈ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి మోషే బాబు? దేవుడిచ్చిన కృపను తేలికగా తీసుకోకూడదు. విశ్వాస జీవితంలో నిర్లక్ష్యము ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. విశ్వాస జీవితంలో నిర్లక్ష్యం ఏం చేస్తున్నాడు మోషే బాబు? ఆత్మీయ పతనానికి దారి తీస్తుందని ఈ 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. యేసు మన బాధలను మన కష్టాలను అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకోగలడు అని ఈ అధ్యాయం మనకి సారాంశాన్ని సందేశాన్ని వేస్తుంది. మన కన్నీళ్ళు, శ్రమలు, శోధనలు యేసుకు తెలియని విషయాలు కావు అని ఈ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఆయన స్వయంగా వీటిని అన్నిటినీ అనుభవించిన ఆయన మనకు సహాయం చేయడానికి కూడా సిద్ధంగా నువ్వు కొంచెం ఎదరకుండా మోషే బాబు. యేసు మరణాన్ని జయించాడు. యేసు ఏం చేశాడు మోషే బాబు? వెరీ గుడ్ సాయి. శివ, యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? ఆయన మరణాన్ని జయించాడు. వెరీ గుడ్. యేసుక్రీస్తుల వారు మరణాన్ని జయించాడు. ఏమండి? క్రీస్తులో ఉన్న వారికి మరణము అంతిమము కాదు, నిత్య జీవానికి ద్వారమని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. యేసు పరిపూర్ణ ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారు ఎవరినైనా పరిపూర్ణ ప్రధాన యాజకుడు. మన బలహీనతలు తెలిసిన కరుణామయుడైన క్రీస్తు రక్షకుడు అని ఈ 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక చివరగా విశ్వాసులకు మరి నేర్పించే పాఠాలు ఏంటి మోషే బాబు? విశ్వాసులకి ఏంటంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి మోషే బాబు? శివ ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. విశ్వాసంతో స్థిరంగా ఉండాలి. కష్టాలలో యేసును ఆశ్రయించాలి. భయానికి కాక విశ్వాసానికి లోబడి ఉండాలి. యేసు మన పక్షాన నిలిచి ఉన్నాడని గుర్తించుకోవాలి. యేసుక్రీస్తు వారు మన పక్షాన నిలిచి ఉన్నాడని మనము గుర్తించుకోవాలి. ఇది హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయ నేపథ్యము, సందేశము, సారాంశము, చివరగా ముగింపుని మనం చూసాం కదా. ఇప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని మనము మరొక కోణంలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనము సందేశాన్ని, వచనాల్ని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈరోజు మనము మరొక ఆత్మీయంగా ఈ 2వ అధ్యాయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము కొన్నింటిని ఆహార పదార్థాలను మనం ఎలా స్వీకరిస్తూ ఉంటుంటాం? ఒక ఉదాహరణకి ఎంతసేపు, ఎందుకంటే ఇది సీజనల్ మామిడి సీజన్ కదా. ఇప్పుడు మామిడికాయని ఏం చేస్తారు? మామిడికాయ చెట్టు నుంచి పడగానే చిన్న పండుగా ఉండగానే, చిన్న కాయగా ఉండగానే అది కూరల్లో వేసుకుని వండుకుని తింటూ ఉంటుంటారు. కాయ అయిన తర్వాత, ముగ్గిన తర్వాత అది పండుగా తింటారు. పచ్చిగా ఉన్నప్పుడు కూడా చంటి పిల్లలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే మామిడికాయని ఎన్ని రకాల రుచులకు మనం ఉపయోగిస్తున్నాం? సుమారుగా 3 రుచులకు ఉపయోగిస్తున్నాం. మరలా ఇప్పుడు చివరిలో కాయని పచ్చళ్ళకు ఉపయోగిస్తూ ఉంటుంటారు. మామిడి పచ్చడి, ఏమండి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అని పచ్చడి పెట్టుకుని దాని ద్వారాగా ఆ మామిడి నుంచి రుచులను అనేక రకాలుగా అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రికని మనము నేపథ్యంగా చూసాము, సందేశముగా చూసాము, సారాంశముగా చూసాము, ముగింపుగా చూసాము, వివరణగా చూసాము. ఇప్పుడు ఒక ప్రసంగముగా ఈ అధ్యాయం మనం చూస్తే ఎలాగుంటుందో ఒకసారి ఈరోజు మనం నూతనంగా ట్రై చేయబోతున్నాం. అప్పుడప్పుడు అంటారు కదా, ఈరోజు నేను కొత్త వంటకాన్ని వండుతున్నాను శివ, ఇది ఎలాగుంటుందో ఒకసారి నువ్వు ట్రై చేయంటాం అని అడుగుతామా? అలాగే ఈరోజు కూడా ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయాన్ని ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఎన్నో రకాలుగా మనము వర్తమానాలని కొద్దిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం చొప్పున, కృప చొప్పున మనం ఏదో కొంచెం జ్ఞానంలో ముందుకు వెళ్తున్నాం. ఒక అవగాహన, ప్రతి పత్రిక మీద, గ్రంథం మీద కొంత అవగాహన కలిగి మనం ఉన్నాం కనుక ఈరోజు కూడా ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయాన్ని మరొక విధానంగా, మరొక ఆత్మీయ కోణంలో అర్థం చేసుకొని పోయే ప్రయత్నాలు చేయబోతున్నాం. ఈరోజు నూతనంగా
దీని మీద మనం పరిశోధన చేస్తున్నాం. ఏంటి ఆ పరిశోధన? ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనము ఒక ప్రసంగంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం మనం. ఓకేనా మోషే బాబు? ఈ 2వ అధ్యాయం ఒక ప్రసంగంగా, ఈ 2వ అధ్యాయం ఉంది కదా, 2వ అధ్యాయం ఎన్ని వచనాలు మనకి? 18 వచనాలని ఒక ప్రసంగంగా మాట్లాడుకుందాం మనం. ఓకేనా? ఇప్పటివరకు మనం ఇలా ట్రై చేయలేదు ఈ దేవుని వాక్యాన్ని. దేవుడు తన వాక్యాన్ని అనేక రకాలుగా, అనేక విధాలుగా, ఆత్మీయ వరాలుగా దేవుడు తన సేవకులకి తమ సామర్థ్యాన్ని చొప్పున అనుగ్రహిస్తున్నాడు, అందిస్తున్నాడు. దానిని బట్టి అనేక రకాలుగా ఈరోజు బోధ చేసి అనేక మంది పరిశుద్ధులను, విశ్వాసులను, దైవ సేవకులు దేవునిలో నిలబెడుతున్నారు. ఓకేనా? కనుక ఈరోజు దేవుడు మనకు అందించినటువంటి ఆత్మ సామర్థ్యముతో ఈ 2వ అధ్యాయాన్ని కూడా మనము మరొక కోణంలో, ఆత్మీయ కోణంలో వినబోతున్నాము, నేర్చుకొనబోతున్నాము. అది ఏంటో కాదు, ఈ 2వ అధ్యాయాన్ని ఒక ప్రసంగంగా మనం సిద్ధం చేసుకున్నాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని ప్రసంగంగా మనం సిద్ధం చేసుకుంటున్నప్పుడు ఈ అధ్యాయం నుంచి సుమారు ఒక 30 టైటిల్ని మనము మెన్షన్ చేయొచ్చు. ఎన్ని టైటిల్ మోషే బాబు? సుమారుగా ఒక 30 టైటిల్. ఎన్ని? ఈ 18 వచనాల్లో ఉన్నాయి కదా, ఈ 18 వచనాలకి దాటేసి టైటిల్ ఉన్నాయి. వచనానికి ఒక టైటిల్ దాటేసి ఉంది ఇప్పుడు. ఓకేనా? అలాగా ఇప్పుడు మనము ఒక టైటిల్ని మనం ఈ 30 టైటిల్లో నుంచి నేను కాబట్టి మనకి మన ఆత్మ సామర్థ్యాన్ని దేవుడు ఎక్కడ దాకానే ఇచ్చాడు. మన దైవ సేవకుల సామర్థ్యాన్ని చూస్తే ఒక 100 ప్రసంగాలు తయారు చేయగలుగుతారు ఆయన. ఇదే ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం నుంచి మనం ఇలా బ్యారేజ్ చేసుకుందాం. నా సేవకులు అయితే ఒక 100 ప్రసంగాలు ఆయన చేయగలరు కదా, నేనైతే ఒక ప్రసంగాన్ని నేను ఎలా సిద్ధపరచగలను, ఎలా తయారు చేయగలనని మనము కూడా ఆత్మీయంగా దైవ సేవకుల ద్వారాగా మనం వాక్యాలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కనుక మనము కూడా ఆత్మీయతలో ఎలా బడపడగలమని ఈ ప్రసంగాన్ని ఒక వేదికగా, ఒక టైటిల్గా మనము చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ అధ్యాయం ఒక టైటిల్ని, మంచి టైటిల్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఏంటి ఆ టైటిల్ అంటే, ఇప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని మనం ఒక ప్రసంగంగా సిద్ధపరచుకోబోతున్నాం. ప్రతిరోజు మనము అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా, లేఖన భాగాలుగా చదువుకునేవాళ్ళం కదా. ఇప్పుడు దానిని పురస్కరించుకుని దీనిని ప్రసంగంగా మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. అది ఓకేనా మోషే బాబు? రైట్. ఇప్పుడు దీనిని 2వ అధ్యాయాన్ని టైటిల్గా మనం ఎన్నుకున్నట్లయితే, అంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తున్నానా? ఏటి టైటిల్? అంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తున్నానా? ఒరిజినల్గా టైటిల్ ఏంటంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఏడలు ఎలాగూ తప్పించుకుందామన్న టైటిల్ మనం మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇచ్చే టైటిల్ ఏంటంటే, అంత గొప్ప రక్షణని నేను నిర్లక్ష్యం చేస్తున్నానా. అంటే రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి మొట్టమొదటిగా. ఓకేనా? ఇప్పుడు ప్రధాన వాక్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేసిన ఏడాది ఎలాగో తప్పించుకుందాము. సరే, ఇప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని ప్రసంగంగా మనం సిద్ధం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు పరిచయం చూద్దాం. మొదటిగా ఏంటి మోషే బాబు? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రపంచంలో మనుషులు ఎన్నో విషయాలను ఎంతో విలువైనదిగా భావిస్తారు కదా, ఎంతో విలువైనదిగా భావిస్తారు. విలువైనవి అని చెప్పుకోవడానికి ఇప్పుడు విలువైనది ఏంటి? ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా ఒక ఉద్యోగము చాలా విలువైనది. ఎందుకంటే ఆ ఉద్యోగం విలువ నాకు తెలుసు కనుక. నిజంగా ఈరోజు నాకు ఉద్యోగం లేదు కనుకనే ఆ ఉద్యోగం ఎంత గొప్పదో, ఎంత విలువైందో నాకు అర్థమైంది. అంటే ఉద్యోగము చాలా విలువైనదిగా చూస్తారు ఈరోజు చాలామంది. అవును కదా? ఒకటే. రెండవది, ధనము చాలా విలువైనదిగా చూస్తారు. ధనాన్ని కూడా చాలామంది ఏం చేస్తారు? విలువగా చూస్తారు. ఇంకొకటి ఏంటి? ఆరోగ్యాన్ని విలువైనదిగా చూస్తారు. ఇంకా కుటుంబము విలువైనదిగా, ఏమండి గౌరవం కూడా విలువైనదిగా, ఆస్తులు, పాస్తులు, అందచందాలు వీటినన్నిటినీ విలువైనదిగా చూస్తారు కదా. ఇవి లోకం నేర్పిస్తున్నటువంటి పాఠాలు కదా. దేవుడు చెప్పే పాఠం ఏంటనుకుంటున్నారు మోషే బాబు? రక్షణ వీటన్నిటికంటే విలువైనది, రక్షణ గొప్పది అని చెప్తున్నాడు. వీటన్నిటికంటే గొప్పది రక్షణ అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది, హెచ్చరికనిస్తుంది. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఆస్తుల్ని ఎవరైనా పాడు చేసుకోవడానికి ఇష్టపడతారేటి? బాగు చేసుకోవడానికి, ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడానికి సిద్ధపడతారు కదా. రక్షణను కూడా సిద్ధం చేసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని, రక్షణను నిర్లక్ష్యం చేయొద్దని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది.
ఇక 2వ అధ్యాయము మొదటి వచనంలో మనకి ఈ రీతిగా మాట్లాడుతుంది. దీనిని మనం ప్రసంగంగా మాట్లాడుకుంటే ఏమండి, విన్న వాక్యాన్ని పట్టుకోవాలి. ఏం చేయాలి మోషే బాబు? విన్న వాక్యాన్ని పట్టుకోవాలి. మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి ఎడల మరీ విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎప్పుడు? ఉదాహరణకి పిల్లలు తల్లులకి సెల్లిస్తూ అంటుంటారు, రే జాగ్రత్తలో కింద పడేస్తావు అంటుంటారు. అవును కదా? అంటే జాగ్రత్త అని అన్నారంటే పడిపోయి అనగా జారిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణ సెలపోతే బాగు చేయించుకుంటాం, రక్షణ పోతే వెరీ గుడ్. బ్రతికుండగా మనం ప్రాణం పోతే మనము ఏమండి రక్షణ తీసుకోకుండా చనిపోతే అది ఇంకా జారిపోయే ప్రమాదం ఉండలేదు. కనుక మీరు కనుక మనం వినిన సంగతులను విడిచిపెట్టి ఏం చేయకూడదు, అటు ఇటు కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త పడాలి. అంటే జాగ్రత్త ఏంటంటే జారిపోయే అవకాశం ఉంది. కనుక ఈ ప్రాణానికి ఎప్పుడు గ్యారంటీ మనకు తెలియదు. ఉద్యోగం వచ్చిన తర్వాత రక్షణ పొందుదాము, పెళ్లి చేసుకున్న తర్వాత రక్షణ పొందుదాము, ఎదిగిన తర్వాత రక్షణ పొందుదాం అంటే ఈలోగా సునామీ వస్తే ఏం చేస్తావు? ఈలోగా జారిపోతే ఏం చేస్తావు? యాక్సిడెంట్ అవుతే ఏం చేస్తావు? నువ్వేమైనా భరోసా ఇవ్వగలవా? కనుక వినని సంగతులు మనం విడిచిపెట్టి అటు ఇటు కొట్టుకుని పోకున్నట్లు వాటి ఎడల మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. జారిపోయే భావన అవకాశము ఉంది కనుక ఏమండి. ఒకప్పుడు ఏమండి 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 ఇప్పుడు ఉదాహరణకి ఒక బోటు ఉందనుకోండి, బోటుకి తాడు కట్టలేదు అనుకోండి, అది ఏం చేస్తుంది? ప్రవాహంలోనూ కొట్టుకుని పోతుంది. ఏం చేస్తుంది మోషబాబు? ఒక పడవకు తాడు కట్టకపోతే అది నెమ్మదిగా ప్రవాహంలోనికి కొట్టుకుని పోద్ది. అలాగే విశ్వాస జీవితం కూడా కొట్టుకుని పోయే ప్రమాదకరం ఉంది. మనం విని సంగతుల్ని జాగ్రత్తగా మనము నేర్చుకొనకపోతే, తెలుసుకొనకపోతే. కనుక విశ్వాసులు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అది ఎలాగో చెప్పమంటారా? ప్రార్థన విషయంలో తగ్గిపోతే. మనం ఏమనుకుంటాం? నేను అనుకుంటా పొద్దుట చేసుకుందాం ప్రార్థన అనుకుంటాం, రాత్రి అనుకుంటాం, పొద్దుట అనుకుంటాం, మరలా సాయంత్రం ఖాళీగా ఉంటాం, సాయంత్రం చేసుకుందాం అనుకుంటాం ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని మనం తగ్గుంటామో మనము కూడా ఆత్మీయ జీవితంలో ప్రవాహం వలె కొట్టుకుపోతాం. కనుక వాక్య ధ్యానం కూడా తగ్గకూడదు. ఏ రోజుకి ఆ రోజు ఒక వచ్చినైనా మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి. సంఘ సహవాసం కూడా తగ్గకూడదు. తగ్గితే మనం ఏం చేస్తాం? వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోతాం. ఆత్మీయ జాగ్రత్త తగ్గితే, అలాగే నెమ్మదిగా మనం ఉంటే దేవునికి దూరం అయిపోతామని ఈ 2వ అధ్యాయంలో మనం వినిన సంగతులని వినిచి కొట్టుకుని పోకుండా మరీ జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యాయం ఒక ప్రసంగ రూపంలో మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా ప్రియులారా? ఇప్పుడు ఏంటంటే ఆత్మీయ పరిశీలన. ఏంటి మోషే బాబు? ఆత్మీయ పరిశీలన. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటున్నానా? ప్రశ్న ఏంటంటే, నేను దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటున్నానా లేక ప్రవాహంలో కొట్టుకుని పోతున్నానా? ప్రశ్న. దేవుని వాక్యాన్ని ఏమంటే పట్టుకునేటువంటి వారిగా ఉండాలని ఇక్కడ మనకి ఈ 2వ అధ్యాయంలో ప్రసంగంగా మనం దీనిని మాట్లాడుకుంటున్నాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. ఏంటి మోషే బాబు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారు శిక్ష పొందుతున్నారు. క్రీస్తు ద్వారాగా వచ్చినటువంటి రక్షణను అలక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మోషే బాబు, రక్షణను తిరస్కరించే వారిని అలాగే నిర్లక్ష్యం చేసేవారిని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. రక్షణ ఏం చేయకూడదు మోషే బాబు? మనము నిర్లక్ష్యం చేయకూడదు, దానిని తిరస్కరించకూడదు. నిర్లక్ష్యం చేస్తే మనకి చాలా ప్రమాదం అని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థనని రేపటికి ఏం చేస్తారు? వాయిదా చేస్తారు. కొంతమంది మారు మనసును ఆలస్యం చేస్తూ ఉంటుంటారు. ఏమండి? కొంతమంది సేవను నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటారు. దేవుని పిలుపును తేలిగ్గా తీసుకుంటూ ఉంటుంటారు. ఇది చాలా ప్రమాదకరమని ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది, వివరణ ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇల్లు మంటల్లో ఉంది, బయటికి రావాలని లోపల ఉన్న వారిని ఏం చేస్తాం? హెచ్చరిక చేస్తాం. వినకపోతే ఏముంటుంది? వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. లోకంలో కొట్టుకుని పోతున్నారు, జలప్రలయం వస్తుంది, రండి అని ప్రకటన చేశారు నోవహు గారు. ఒక్కరైనా విన్నారా? జలప్రలయంలో కొట్టుకుని పోయారు వాళ్ళందరూ కూడా. కనుక మనము కూడా విన్న సంగతులను విడిచిపెడితే ఇలాగ ప్రవాహంలోనూ పాపంలోనూ కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. అలాగే పాపం నుండి రక్షించడానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్షణను మానవాళికి ప్రసాదించాడు. చాలామంది తిరస్కరిస్తున్నారు, చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నాడు.
ఈ రోజుకి కూడా సంఘాల్లో చూడండి, మంచి చెడ్డలు తెలుసుకున్నటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు. కానీ ఇంకా రక్షణ ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా ప్రమాదం వారు పొంచి ఉన్నదన్నటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఈ 2వ అధ్యాయము ప్రసంగంలో మరి కాస్త ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే 5 నుంచి 9 వచనాలు మనం చూస్తున్నప్పుడు యేసు మన కొరకు మనుష్యుడు అయ్యాడని ఇక్కడ ఈ భాగాలు మనందరితో మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు మోషే బాబు? యేసు దేవుడే అయినప్పటికీ మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎవరు మోషే బాబు? మనుష్యుడుగా ఈ భూమి మీదకి వచ్చాడని. ఎందుకు? మన బాధలను అనుభవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాప భారాన్ని మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. మన స్థానములో మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెరీ గుడ్. వచ్చాడు అని ఈ 2వ అధ్యాయం మనకి సందేశంలో వివరణిస్తుంది అనమాట. ఇప్పుడు గొప్ప ప్రేమ ఏంటంటే, గొప్ప ప్రేమ ఏంటి మోషే బాబు? రాజు సేవకుడి కోసం సింహాసనం విడిచి వస్తే అది గొప్ప విషయం, అంతే కదా? రాజు ఒక పనివాడి కోసం సింహాసనాన్ని వదులుకుని వస్తే గొప్ప విషయం కదా. మరి యేసుక్రీస్తుల వారు కూడా రాజు, మనం ఎవరం సేవకులు. మన కోసం ఆయన పరలోకంలో తండ్రి సింహాసనాన్ని వదులుకుని ఈ భూలోకంలోనికి వచ్చి ముళ్ళ కిరీటాన్ని ధరించుకుని ఈ లోకములో తలవాల్చుకుని నేల మీద నిద్ర చేసి ఆయన జీవితాన్ని గడిపిన వారిగా మనకు కనబడుతున్నారు. ఇది గొప్ప ప్రేమగా మనకి. అయితే పరలోక మహిమను విడిచి యేసు మన కొరకు శిలువ మరణాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు. ఆత్మీయ సత్యం ఏంటంటే యేసు కేవలం మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మరేటి మనలను మహిమలోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు అని ఈ 2వ అధ్యాయం మనకు ప్రసంగంగా సెలవిస్తుంది. ఇక 2వ అధ్యాయం 10వ వచనంలో బాధల ద్వారాగా పరిపూర్ణుడైన రక్షకుడు అని ఇక్కడ ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. బాధల ద్వారాగా పరిపూర్ణుడైన రక్షకుడు. యేసు ఏం చేశాడు మోషే బాబు? బాధలని అనుభవించాడు, అవమానాన్ని చూశాడు, తిరస్కరణను అనుభవించాడు, శ్రమలను భరించాడు, శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి మన బాధలను ఆయన అర్థం చేసుకోగలడు. మన బాధలను ఏం చేయగలడు? కాబట్టి విశ్వాసులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మీరు అనగా కన్నీళ్లు కారుస్తున్నారా అని అడుగుతున్నారు యేసుక్రీస్తుల వారు. మీరు కన్నీళ్లు కారుస్తున్నారా? శ్రమలలో ఉన్నారా? ఒంటరి అని అనిపిస్తుందా? మీ స్థితిని అర్థం చేసుకుంటాడు యేసు అని ఈ అధ్యాయం మనకి ప్రసంగ రూపంలో వివరిస్తుంది అనమాట. ఓకేనా మోషే బాబు? ఏం వివరిస్తుంది మనకి? మన స్థితిని అర్థం చేసుకుంటాడు. మనం ఒంటరిగా జీవించిన, శ్రమలలో ఉన్న, కన్నీళ్లు కారుస్తున్న యేసు మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక 11 నుంచి 13 వచనాల్లో యేసు మన సహోదరులని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మనలను సహోదరులని పిలుస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ! పాపులమైన మనలను యేసు సిగ్గుపడకుండా ఎలాగ మరలా పాపులమైనటువంటి మనల్ని చూసి ఆయన సిగ్గుపడాలి, కానీ పాపులమైన మనల్ని చూసి సిగ్గుపడకుండా మనల్ని సహోదరులని పిలుస్తున్నాడు. ఇది కృప. ఏటి మోషే బాబు? ఇది ఏంటిది? ఇది కృప, ఇది ప్రేమ, ఇది రక్షణ మహిమ యొక్క గొప్పతనంగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఆత్మీయ పరిశీలన. నేను క్రీస్తు కుటుంబంలో ఉన్నానా? నా జీవితం దేవుని బిడ్డలా ఉందా అని ఎవరికి వారు మనం ప్రశ్నించుకోవాలని ఈ అధ్యాయం మనకి చక్కటి ప్రసంగాన్ని వివరిస్తుంది. యేసు మరణాన్ని జయించాడు. 14-15 వచనాలు మనం చూసినప్పుడు సాతాను మనుషులను మరణ భయంతో బంధించాడు. ఏం చేశాడు మోషే బాబు? సాతాను మనుషులను మరణ భయంతో బంధించాడు. కానీ యేసు సిలువపై మరణాన్ని జయించాడు. ఆయన ఏం చేశాడు మోషే బాబు? సిలువపై మరణాన్ని, సమాధిని జయించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి విశ్వాసి మరణము అంతము కాదు, అది నిత్య జీవానికి ద్వారము అని మనము అర్థం చేసుకోవాలని ఈ అధ్యాయం మనకి ప్రసంగ రూపంలో సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? గొప్ప సత్యం ఏంటంటే భయంతో జీవించే జీవితాన్ని క్రీస్తు స్వేచ్ఛగా మార్చబోతున్నాడు. ఈరోజు ఎవరైతే భయంతో జీవిస్తున్నారో వాళ్ళందరినీ క్రీస్తులో మరి స్వేచ్ఛగా జీవించడానికి ఆయన అవకాశాలను ఇస్తున్నారు. ఇక చివరిగా యేసు శోధింపబడిన వారికి సహాయం చేస్తున్నాడని ఈ అధ్యాయం మనకి ఒక చక్కటి ప్రసంగాన్ని చేస్తుంది. 18వ వచనం. ఓకేనా?
తాను శోధింపబడి శ్రమ పడిన వాడే ఉండి శోధింపబడుతున్న వారికి సహాయం చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. శోధింపబడిన వారికి కూడా ఆయన ఎలా ఉన్నాడట? సహాయంగా ఉన్నాడు, సహాయం చేయడానికి. యేసు శోధనను చూశాడు, బాధని అనుభవించాడు, కన్నీళ్లు కార్చాడు, అందుకే మనలను ఆదుకోగలడు. ఏమండి, మనం పడుతున్నటువంటి కష్టాలని బాధల్ని ఆయన తట్టుకున్నారు, సహించారు కనుకనే ఇప్పుడు ఆయనకు మనకు సహాయంగా చేసేవాడిగా ఉన్నాడు. మనం అవతల వారికి చేయాలంటే మన దగ్గర కనీసం ఉండాలి కదా, కనీసం కొంత ధనం మన దగ్గర ఉన్నప్పుడు ఇతరులకు మనం సహాయం చేయగలదు. అలాగే యేసుక్రీస్తు వారు మనకంటే మానవాళ్ళందరికంటే ఎక్కువ శ్రమలు అనుభవించాడు ఆయన. అందుకని ఇప్పుడు అందరికీ ఏం చేస్తున్నాడు ఆయన? ఆ శ్రమలన్నింటినీ ఆయన పంచుకుంటున్నాడని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రోత్సాహం. మీరు ఇప్పుడు పరీక్షల్లో ఉన్నారా? ఏటి మోషే బాబు? పరీక్షల్లో ఉన్నారా? ఏమండి, పాపముతో పోరాడుతున్నారా? నిరాశలో ఉన్నారా? యేసు మీకు సహాయం చేస్తాడని ఈ 2వ అధ్యాయము మనకి సెలవిస్తుంది. ఇక ముగింపుగా ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనకి ఏమి తెలియజేస్తుంది, ఏమి నేర్పిస్తుంది అంటే 3 గొప్ప సత్యాలు మనకి నేర్పిస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎన్ని గొప్ప సత్యాలని? 3 గొప్ప సత్యాలు. దాంట్లో నెంబర్ 1 లెక్క పెట్టండి. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది, యేసు మనలను అర్థం చేసుకునేటువంటి రక్షకుడు. క్రీస్తులో మరణం భయంపై విజయం ఉంది. చివరగా ఆహ్వానం ఏంటంటే, ప్రియులారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుచున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు మోషే బాబు? అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నావు? నీవు నా రక్షణను గౌరవిస్తున్నావా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, నేను ఆయన రక్షణను గౌరవిస్తున్నాను. నీవు విన్న వాక్యాన్ని పట్టుకుంటున్నావా, వదిలిపెడుతున్నావా? ఎస్ ఆర్ నో? నీవు విన్న వాక్యాన్ని పట్టుకుంటున్నాను, నా చెవులతో వింటున్నాను, నా మనసుతో గ్రహిస్తున్నాను తండ్రి అని చెప్పాలి. నీవు ఇంకా భయంలో జీవిస్తున్నావా? ఎస్ ఆర్ నో? అవును, నేను భయంలోనే ప్రతిరోజు నేను క్రీస్తు పట్ల, దేవుని పట్ల, సంఘం పట్ల భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నాను. రైట్. యేసుని పూర్తిగా నమ్ముతున్నావా? ఎస్, 100% నేను యేసుని పూర్తిగా నమ్ముతున్నాను. ఈ రోజే క్రీస్తు దగ్గరికి రండి అని ఈ అధ్యాయం మనకి ప్రసంగం ద్వారాగా ఆహ్వానాన్ని అందిస్తుంది. ఇది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు టూకీగా ఒక్కసారి మనం లేఖన భాగాలని నెమరు వేసేసుకుని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా మోషే బాబు? ఓకేనా? రైట్. ఇప్పుడు 2వ అధ్యాయం ఇంకా కావాలా? సరిపోద్దా? అధ్యాయం చదువుదామా వచనాలు? వెరీ గుడ్, అయితే మంచిది. 2వ అధ్యాయం 1వ వచనం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మనం వినిన సంగతులను ఏం చేయకూడదట? విడిచిపెట్టేయకూడదు, అటు ఇటు కొట్టుకొని పోకూడదు. ఏ మాటలైతే విన్నావో వాటిని నువ్వు ఏం చేయాలి? పట్టుకోవాలి. దేవుడు చెప్పినటువంటి మాటలు, సంఘములో సేవకుల ద్వారాగా మాట్లాడుతున్నటువంటి మాటలను పట్టుకుని మనము ఇటు అటు కొట్టుకొని పోకుండా మరీ ఎలా ఉండాలట మోషే బాబు? విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత 2వ వచనం. దేవదూతల ద్వారాగా ప్రకటింపబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించటి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, తర్వాత ఏంటి, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. మనము మాట్లాడుచున్న రాబో లోకము ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఎలాగో దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే అపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే అపాటివాడు, నీవు దూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసావు కదా, మహిమా ప్రభావంతో వాని కిరీటాన్ని ధరింపజేసావు కదా, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చేది కదా, వాని పాదముల కింద నువ్వు సమస్తాన్ని ఉంచేది కదా, ఆయన సమస్తమును వారికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరుచుటకు ఎంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున
మహిమ ప్రభావములతో కిరీటము పొందిన వానిగా ఆయనను మనము అంటే ఇప్పుడు దేవదూతల కంటే మనుషులందరికంటే గొప్పవారు ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అని ఇక్కడ ఈ 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చినట్లుగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన మనం పాపులమైన దుర్మార్గులమైన దుష్టులమైన మనల్ని సహోదరులను పిలుస్తున్నాడట. ఎంత గొప్ప మాట మోషే బాబు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజ మధ్యను నీ కీర్తిని గానము చేతును అనెను. ఆ తర్వాత మాట అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారాగా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత ధ్యాసమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుని నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందును గనక శోధింపబడుతున్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా దేవ, మా తండ్రి, మా రక్షక, మీకు కృతజ్ఞతలు. అయా ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలు తండ్రి కుటుంబ పని భారాలను ముగించిన మరొక పర్యాయం ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మమ్మల్ని దర్శించి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. ఈ సమయం తండ్రి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం విలువైన సందర్భాలు మాటలు తండ్రి ఇవే అధ్యయన అనుభవజ్ఞుల ద్వారాగా వింటే మాకు ఇంకా ఎంతో ఆనందము సంతోషం ప్రభు. కనుక మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ సామర్థ్యంతో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో తెలుగుతో తండ్రి ఇక్కడ వరకు నాయన మేము రీచ్ అవ్వగలగం తండ్రి. మరింత లోతుల్లోనికి రాగడ దినాల్లో సంఘం ద్వారాగా మరిన్ని మహావిజ్ఞాన సంగతులు మేము వినడానికి నేర్చుకోవడానికి మీరు ద్వారాన్ని నాయన తెరుస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వినవాక్యం మా వెనుకడులో 30 60 100 ఫలింపజేయమని కోరుకుంటూ తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను పెద్దల కుటుంబాలను పరిచారకుల కుటుంబాలను నూతనంగా బైబిల్ తరఫీదు అవుతున్నటువంటి సేవకుల కుటుంబాలుగా మీ తోడుని మీ యొక్క సహాయాలను అనుగ్రహించి ముందుకు నడిపించి మీరే ఘనతా మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు. లవ్ యు.